బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్లారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ లో ఉంటే నిధులు రావు కదా అని బీర్ల ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కట్టబెడితే ఆ పదవిని నిర్వహించకుండా ప్రభుత్వ జీతం తీసుకుంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మూసి డీపీఆర్ కోసం ఢిల్లీకి వెళ్లారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సాధించలేని అనేక పనులను రేవంత్ రెడ్డి సాధించారన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చప్పుడు లేదు కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే కేటీఆర్ కు ఏం నొప్పి అని ప్రశ్నించారు. తండ్రి చాటున మంత్రి అయిన కేటీఆర్ కు తెలంగాణ ప్రజల సమస్యలు తెలియవన్నారు. కేటీఆర్ కు ఉన్నన్ని దురలవాట్లు మరెవరికి లేవని, ఆయనకు ఉన్న అలవాట్లే మిగతా వారికి ఉంటాయనుకుంటే ఎలా అన్నారు. కేటీఆర్ ది పబ్బు డ్రగ్స్ కల్చర్ అని, దుబాయ్ బొంబాయికి వెళ్లే కల్చర్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 23 సార్లు ఢిల్లీకి పోయిండు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిండని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాడు. అసలు నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా, సిగ్గు శరం లెక్క మాట్లాడుతున్నావా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత హోంశాఖ కూడా మా ముఖ్యమంత్రి పక్కన ఉంది. నిన్న సోమవారం నాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హోంశాఖ మంత్రులతోటి సమావేశం ఉంటే దానికి హాజరు కావడానికి పోయిండు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టడం కోసం ప్రతిత్యం కష్టపడుతుంటే ఈ సోయిలేని వాళ్ళు ఈ కేటీఆర్కు ఉన్న అలవాట్లు అన్నీ అందరికీ ఉంటాయి అనుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో కేటీఆర్కు ఉన్నటువంటి దురలవాట్లు మరి ఏ నాయకుని కూడా లేవు. ఆయనది పబ్బు కల్చర్, డ్రగ్ కల్చర్. ఏమనంటే దుబాయ్ పోతాడు, బొంబాయి పోతాడు. నువ్వు ఒక బాధ్యతగా మా గతంలో మంత్రిగా పనిచేస్తున్నవి దుబాయ్కి బొంబాయికి పబ్బులకు పోయిన కల్చర్ నీది. మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల కోసం మొన్న ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో ఫ్లడ్స్లో నిధులు రాబట్టడానికి ఢిల్లీకి పోయి, ఎప్పుడు ఢిల్లీకి పోయినా కేంద్ర మంత్రులను కలిసి గతంలో మీరు తీసుకురానటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి